హాయ్ ఫ్రెండ్స్, పుదీనా రైస్ ఎలా చేయాలో చూడండి. ముందుగాను ఇనుప మూకట్లోనూ కొద్దిగా ఆయిల్ వేసుకొని గరం మసాలా సామాన్ వేసుకోవాలండి. మీకు నచ్చినవి వేసుకోండి. నేనైతే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఈ 3 వేసాను. మీరు బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇలా ఏవి ఉన్నా కూడా మీ ఇష్టమే వేసుకోండి. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 నిలువుగా కోసి వేయాలన్నమాట. అది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగేసి ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగా ఉంటుంది. అందుకు ఉల్లిపాయలు మాత్రము చిన్న చిన్న ముక్కలు కోసేసి బాగా వేగనివ్వాలి. ఇదిగోటి ఇలాగా ఈ ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి. ఎర్రగాను వేగిన తర్వాత మనము పుదీనా ఒక కట్టలో సగం తీసుకున్నాను. కట్ట పెద్దదేను. ఆ సగము మిక్సీకి వేసుకున్నాను అనమాట. మిక్సీ వేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీలో కొద్దిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ పేస్ట్ కూడా దీంట్లోనూ వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయకూడదండి, ఆ టేస్ట్ మారిపోతుంది. అందుకనేసి పుదీనా మాత్రమే వేయాలి. కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ పుదీనా పేస్ట్ కూడా ఇందులోనే వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత లాస్ట్లోనూ నిమ్మకాయ పిండి వేయాలండి. ఇప్పుడు ఇలాగ వేగిన తర్వాత బంగాళదుంపలు 2 ఉడకబెట్టుకున్నవి చిన్న ముక్కలుగా కోసి వేయాలి. ఇవి ఉల్లిపాయల్లో బాగా వేగితే ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అప్పుడు పుదీనా పేస్ట్ వేయాలి. ఇవి కొద్దిగా వేగితేనే టేస్ట్ ఉంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. అందుకని కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. వీటికి కొద్దిగా మంట తగ్గించే చేయాలండి. హైలో పెట్టకూడదు. హైలో పెడితే తొందరగా వేగిపోయినట్లు టేస్ట్ కూడా అనిపించదు. అందుకనే కొద్దిగా మంట తగ్గించే వేస్తే బాగుంటుంది. పుదీనా కూడా కొద్దిగా మంట తగ్గిసేయాలి, లేకపోతే నల్లగా అయిపోతుంది. ఎక్కువ మంట పెట్టి వేపామనుకోండి పేస్ట్ కాస్త నల్లగా కనపడుతుంది. గ్రీన్ కలర్లో ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా. అందుకనేసి ఇలాగా చిన్న మంట మీద బాగా వేగనిచ్చేసి కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగనీయాలండి. ఇందులో నుంచి చూడండి ఆయిల్ కొద్దిగా బయటకు వస్తుంది కదా, అంతవరకు బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేపిన తర్వాత నిమ్మరసం పిండేయడమే. ఇది ఇనపది కదా, నిమ్మరసం పిండితే కొద్దిగా కలర్ మారిపోతుందనేసి నేనేమో స్టీల్ బౌల్లో చల్లారిన అన్నం తీసుకున్నాను. ముందుగా వండి పెట్టుకుంటే అన్నము చల్లారితే బాగా పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది. అందుకనే మామూలుగా అయితే చల్లారిన అన్నం ఇందులోనే వేసుకోవచ్చు, కానీ నిమ్మరసం పిండాలి కదా, అందుకనే స్టీల్ బౌల్లోకి తీసుకున్నాను. వైట్ రైస్ ఇలాగ బౌల్లోకి తీసుకున్నాక ఇందాక మనము వేపింది పేస్ట్ ఉంది కదా పుదీనాది, అది ఇందులో వేసేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత లాస్ట్లోనూ నిమ్మరసము పిండేసి అందులోను బాగా కలపాలి. అంతేనండి, చాలా సింపుల్. ఈ పుదీనా వేసినప్పుడు ఉప్పు వేస్తాం కదా, పుదీనా మిక్సీకి వేసినప్పుడు అందులోనూ ఇప్పుడు కలిపిన తర్వాత సాల్ట్ చూసుకోవాలి. ఒకవేళ తక్కువైతే ఇప్పుడు వేసేసుకోవచ్చు. మెత్తటి ఉప్పు కలిపేస్తే సరిపోతుంది. బాగా చేతితోటి కలిపితేనో బాగా కలుస్తుందండి. గట్టెతో అయితే కొద్దిగా కష్టమేను. ఇదిగోటి నిమ్మరసం వేస్తున్నాను లాస్ట్లోను. ఇంకా దీనికి ఏమీ అవసరం లేదండి, ఇంతే, చాలా సింపుల్. రాత్రన్నం మిగిలిపోయింది ఉన్నా కూడాను ఇలాగా కలిపేసుకోవచ్చు. టిఫిన్ లాగా బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలకు ఇలాగా ఆకుకూరలతోటి చేసినవి మామూలుగా అయితే పెద్దగా ఇష్టపడరు కదా, ఇలాంటి రైస్ అయితే బాగా ఇష్టంగా తింటారు. చూడటానికి కూడా బాగుంది కదా, టేస్ట్ కూడా అలాగేనండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పుదీనా అంటేను చూడటానికి అందరికీ కొద్దిగా చాలామంది ఆ స్మెల్ ఇష్టపడరు, కానీ ఇలాగా రైస్ రూపంగా చేసిన తర్వాత మీకు నూనెలో వేగుతుంది కదా, అందుకనే మీకు
ఆ స్మెల్ కూడా రాదు. ఇది మిక్సీకి అండి, సగం కట్ట వేసాను. ఇందాక చూపించడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలాగ మిక్సీకి వేసి సాల్ట్ వేసేసి పేస్ట్ చేసుకోవడమేను. చేసుకున్నది ఒకటి లాస్ట్లోను. రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏవైనా గ్రీన్గా ఉన్నవైతే కన్నా చూడటానికి చాలా బాగుంటాయి కదా. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా.